నరసరావుపేట వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. రంగారెడ్డిపాలెంకి చెందిన వైసీపీ నేత వెంకటేశ్వర రెడ్డిపై దాడి చురికింది. తనపై జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడి చేశారని కూడా బాధితుడు ఆరోపించాడు. దాడిలో వెంకటేశ్వర రెడ్డి గాయపడడంతో ఆయనను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగనన్న ఇళ్ల స్థలాలు, గ్రామంలో రోడ్ల నిర్మాణం విషయంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు 3 కోట్ల అవినీతి చేశారని ఫిర్యాదు చేశారు వెంకటేశ్వర రెడ్డి. అక్రమాలను ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని తెలిపిన బాధితుడు దాడి ఘటనపై నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత ప్రభుత్వంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా బీసీల భూమిని కబ్జా చేసి జగనన్న కాలనీతో ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పేసి ఆ ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అందులో కన్వెన్షన్ హాల్ కట్టుకొని ప్రజల దగ్గర, మా గ్రామస్తుల దగ్గర, చుట్టుపక్కల అందరి దగ్గర సుమారు 3 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ కన్వెన్షన్ హాల్ని రెంట్కి ఇచ్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని, ఈ అవినీతిని ప్రశ్నించాను. ఎందుకు మా ఊరు వచ్చిన రోడ్డుని మీరు వెయ్యలేదు అని, మా నాడు నేడు కింద వచ్చిన స్కూల్ని ఎందుకు కట్టలేదు అని, అట్లనే బీసీల భూమిని ఎందుకు ఆక్రమించారు అని చెప్పేసి నేను ప్రశ్నించానని పార్టీ పెద్దలకి ఈ విషయాలు తెలియపరిచానని 20 మంది కుర్రవాళ్ళని నేను ఒక పెళ్లి ఫంక్షన్లో మా ఊరిలో అటెండ్ అవుతుంటే 20 మంది కుర్రవాళ్ళని మారణాయుధాలతో పంపించి నా మీద దాడి చేసి కొట్టి చావబాది, చావు నా కొడక అని చెప్పి కొట్టి చచ్చాడో లేదో అన్నట్టుగా చూసి నేను పడిపోతే పక్కకు లాగి పడేసి వెళ్ళిపోయారు. ఒక 2 కార్లతోటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా మా ఊరు వెళ్ళి ఎవరైతే నా మీద దాడి చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడిని ఎందుకు బతకనిచ్చారు, ఇప్పుడు ఎక్కడున్నాడు వెతకండి అని చెప్పేసి మా ఇంటి దగ్గరికి వెళ్ళి వాకప్ చేపించి తిరిగి లేడు, హాస్పిటల్లో ఉన్నారని తెలుసుకొని రిటర్న్ వచ్చారు. దీని మీద నేను పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేది ఆయన మీద, ఆయన బయట ఉంటే నా ప్రాణానికి ప్రమాదం, ఆల్రెడీ చనిపోయాడని చెప్పేసి వదిలేస్తే నేను బతికాను. ఆయన బయట ఉంటే నా ప్రాణానికి ప్రమాదం, ఆయన తక్షణమే అరెస్ట్ చేస్తేనే నేను, నా భార్య, పిల్లలు బతికి మనుగడ సాగించగలం.